మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పంటి వ్యాధులు పూర్వం ఏం చేసేవారంటే ఈ చక్కగా పట్టికను పొంగించి దాంట్లో ఈ ఆవు పిడక యొక్క బూడిదని కానీ లేకపోతే త్రిఫలాలు అంటాం, కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ, ఆ కాయలు పాడంగా మనం కుండలో వేసి కింద మంట పెట్టి వాటిని మాడి చేసుకుని ఆ బొగ్గు చేసుకుని కూడా మనం వాడుకోవచ్చండి. మెత్తగా చూర్ణం చేసుకుని అది తోమినప్పుడు పైన మన పంటి మీద ఎనామిల్ కోటు దెబ్బ తినకుండా మనం వాడుకోవచ్చు. లేదు మనకి చెంగల్వ కోస్టు అని ఒకటి ఉంటుందండి. ఆ కోస్టు అనేది పసుపు రెండు కలిపి మాత్ర చేసుకోవాలి, చిన్న మాత్ర అన్నమాట. ఒక శనగల్లాగా మాత్ర చేసుకుని ఆ మాత్రను కనుక బొగ్గన పెట్టుకుని మనం ఆ కషాయం ఏదైతే వచ్చిందో అది మింగొచ్చు. ఆ మాత్ర లోపలికి వెళ్ళిపోయినా కూడా నష్టం లేదు. రక్తశుద్ధికి పనిచేస్తుంది, క్రిములను చంపుతుంది, నోటి దుర్వాసన అనేది తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుందండి. వెరీ సింపుల్ చిట్కా ఏంటంటే నోటి దుర్వాసన మీకు తగ్గాలంటే మామిడి చెట్టు పచ్చి కొమ్మ ఇరుచుకుని సన్నగా సరిగ్గా, పూర్వం ఎలా ఉండేదంటే ఈ చిటికిన వేలు లావు ఉండాలి మినిమము ఉండి, దాన్ని కొలత కూడా 9 అంగుళాలు ఉండాలి. చక్కగా తోముకోవాలి. దాంతో కుంచిలాగా నవిలి దాంతో ఒత్తిడి పెట్టకుండా స్మూత్గా తోమని రాసేవారండి. అలాగే పూర్వం 3 సార్లు దంతధావనం చేసేవారు చాలామంది. 2 పూటలు అయితే చాలా ఎక్కువ. పడుకునేటప్పుడు ఉదయం లేవగానే కూడా పంటితోటి పళ్ళు పుల్లతోటి తోముకుని ఏదో ఒక హెర్బ్, దింటెనతోటి తోముకోవచ్చు, మామిడితోటి తోముకోవచ్చు, అదేవిధంగా నేపాళంతో కూడా తోమేవారు కొంతమంది, నేను చూసేవాడిని. కందిపుల్ల, అలాగే మనం పురుగుడు అంటాం. మనం పురుగుడు అంటే ఇక్కడ తెలంగాణలో పులిసేరు అంటారు దాన్ని. ఆ పుల్ల కూడా దంతధావనానికి అద్భుతం. ఇలాగా సండ్ర పుల్ల, నేరేడు పుల్ల, ఇలాగ ఎన్నో రకాల పుల్లలతోటి పళ్ళు తోమేవారు అనమాట. మర్రి, జువ్వి, రావి, మామిడి, ఇలాగ ఒక్కొక్క పుల్లకి ఒక్కొక్క రకమైన గుణం ఉంటుందండి. ఆ పుల్లను బట్టి కూడా మనకి, ఆ గుణాన్ని బట్టి కూడా మన పంటి యొక్క దుర్వాసన కానీ, బ్లీడింగ్ కానీ, లేకపోతే పసపట్టడం కానీ, పళ్ళు తొందరగా ఊడిపోవటం కానీ, నల్లబడడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. నల్లబడిన పళ్ళు ఉన్నాయనుకోండి, మీరు ఏమీ లేదు, బేకింగ్ సోడా నేను ఆవు పిడక యొక్క బూడిద, కచ్చికలు అనేవాళ్ళు. ఆ కచ్చికి పువ్వు బూడిద పెట్టి ఓన్లీ పళ్ళు తోముకునేవారు చాలామంది. వాళ్ళ పళ్ళు మెరుస్తూ ఉండి 80-90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏమి వాడేవారు కాదు. కొద్దిగా సాల్టు, బేకింగ్ సోడా, ఆ బూడిద, పొంగించిన పట్టిక యొక్క చూర్ణం, భస్మం, ఇలా మీరు కలుపుకుని అన్నిని చక్కగా పళ్ళు తోముకుంటే మీ పంటి యొక్క చీము అన్నీ కూడా తగ్గిపోతాయి. పస్సు అద్భుతంగా కంట్రోల్ అయిపోతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి దుర్వాసన కదిలీ పళ్ళు ఉన్నాయనుకోండి, మళ్ళీని కదిలీ పళ్ళకి ఏం చేయాలంటే కొంచెం కదులుతున్నాయండి అని మాకు చాలామంది ఫోన్ చేస్తారు. తుమ్మ పట్ట అంటే తుమ్మ చెట్టు ఉంటుంది కదా, బబుల్ అంటాం, నల్ల తుమ్మ, దాని యొక్క పైన ఎండిపోయి పెచ్చుల కింద ఉంటాయి. అవి గోకేసి లోపల తాట తీసుకోండి, జాగ్రత్తగా తీసుకుని దాన్ని చిన్న ముక్కలు కొట్టుకుని ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకోండి. ఆ చూర్ణం ఎంత ఉందో అందులో పావు వంతు సొంటి చూర్ణం కలుపుకోండి. సొంటి అర్థమైంది కదా, అల్లం, ఎండబెట్టిన అల్లం యొక్క చూర్ణం. ఈ రెండు కలిపి కనుక మీరు రోజు ఉదయం సాయంత్రం బ్రష్ ఉంటే బ్రష్, లేకపోతే వేలు మీద వేసుకుని కనుక మీరు పళ్ళు తోముకుంటే ఈ కదిలి పళ్ళు చక్కగా గట్టిపడిపోయి సుందరంగా తయారవుతాయండి. అందులో ఫ్లేవర్ కావాలనుకోండి, మీకు తుమ్మ బాగా వగరుగా ఉంది, ఇది ఘాటుగా ఉంది అనుకుంటే లైట్గా ఇలాచీ కలుపుకోండి. అందులో ఏది మనం యాలక్కాయ అంటాం కదా, ఆ చూర్ణం కలుపుకుంటే చక్కని పరిమళం వస్తుంది అనమాట నోటికి. పూర్వం ఈ దంతధావనానికి ఈ పళ్ళ పొడి ఏదైతే తయారు చేసేవారో అందులో అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలు కూడా కలిపేవారు. ఇవాళ మనం కొనగలిగే స్థితిలో లేవని, చాలా కాస్ట్ అయిపోయినాయి అనమాట. ఏంటంటే అందులో మన గంధం నూనెని, లేకపోతే మస్క్ అంటాం కదా, అది తులం 50,000 నుంచి 1,00,000 అయిపోయిందేమో కూడా. అటువంటి కొద్దిగా కలిపేవారు అనమాట. జవ్వాది, జాజి పువ్వు ఇలాంటివి కూడా కలిపేవారు.
అంటే ఆ నోరు చాలా సుగంధంతో పరిమళించేదనమాట. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే దుర్వాసన రాకుండా చాలా చక్కని సువాసన వస్తుంది.